శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి ఈవేళ మనం 38వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. హే కృష్ణ, జనార్దన, గోవింద, అనంత రూపుడగువో దేవదేవ కృష్ణ, నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకొనిన వాడును, తెలియదగిన వాడును, సర్వోత్తమ స్థానమును అయ్యున్నావు. నీ చేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడి ఉన్నది కృష్ణ అని అంటూ ఉన్నాడు అర్జునుడు. పరమాత్మ ఇంకను లక్షణములు కలవాడు. ఎట్టి లక్షణములు కలవాడు అన్నప్పుడు ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ప్రపంచమునకు ఆధారభూతుడు, సమస్తము తెలిసినవాడు, తెలియదగినవాడు, సర్వోత్తమ స్థానము పొందినటువంటి వాడు, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్నవాడు, అనంత రూపుడు పరమాత్మ. ఇక్కడ మనము గమనించవలసినటువంటి అతి రహస్యము ఏమిటి అంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచములో కనపడుతూ ఉన్నటువంటి దృశ్యములకు అన్నిటికీ కూడా ప్రభువు, ముక్కోటి దేవతలకు ప్రభువు ఎవరు అంటే తన గురువే. అర్జునుడు ఆ విధంగానే భావించాడు శ్రీకృష్ణ పరమాత్మని. కనుక సర్వశ్రేష్ఠుడుగా, సర్వానికి అధిపతిగా శ్రీకృష్ణ పరమాత్మని భావించాడు. శిష్య లక్ష్యం నిండుగా వచ్చినది అర్జునుడి వారికి. ఆ విధముగా ఆ రీతిగానే ఈనాడు కూడా గురువు కంటే మించిన వాడు 14 లోకములు ఎతికి చూసినా లేడు అనే నిశ్చయము ఏ మానవుడికి ఏర్పడుతుందో అప్పుడు ఆ గురుశక్తి సత్మార్గాన్ని కలిగించి, సద్భావన కలిగించి, సదాచారణ కలిగించి, మానవుడుగా బ్రతికే విధానము తెలియచేస్తూ, మానవ మాతృడై జీవిస్తూ పరమార్థాన్ని పొందగలుగుతాడు. భ్రాంతి రహితుడు కాగలుగుతాడు, దుఃఖరహితుడు కాగలుగుతాడు. అట్లా కాకుండా గురుని నరునిగా భావించి, గురుడు కూడా మన సమానుడే కదా, మనతో మాదిరిగానే శరీరాన్ని ధరించినటువంటి వాడే కదా, మన మాదిరిగానే మాట్లాడుతూ ఉన్నాడు, అందరి మాదిరిగానే అంటూ అందరి మాదిరిగానే తింటూ ఉన్నాడు కదా అనే భావన వచ్చినటువంటి శిష్యునికి నిజమైనటువంటి బోధ ఏనాటికి కూడా అందదు. గురుముఖత విచారించినటువంటి విషయమే సత్యము అని గ్రహించి, గురుడే సర్వదైవ ఆకారుడు, సర్వరూపాలు గురువులేనే ఉన్నాయని గ్రహించి, గురు మాటే వేదముగా భావించి, గురు సేవే పరమావధిగా భావించి ప్రవర్తించినటువంటి శిష్యునికి ఎదురు లేదు. ఈ మాయ తన జోలికి రాలేదు. ఈ మాయని జయించిన వాడు అతడి అవుతాడు. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం అనేది ఉండదు. గురు సేవే మానవుడికి శిరోధార్యం. గురువుని సర్వశ్రేష్ఠుడుగా ఎంచుకోవడమే మానవుడికి శిరోధార్యం. గురువు చెప్పిన వాక్యములు సత్యముగా భావించడమే మానవుడికి శిరోధార్యం. ఎంతకంటే మించినది ఏరొక్కటి లేదు. త్రేతాయుగమున శ్రీరాముడు కాని, దోపరయందున గోపాలకృష్ణమూర్తి కాని, ఈ విధంగా తీసుకుంటే సూర్య భగవానుని కానించి శ్రీమన్నారాయణుడు, సూర్య భగవానుడు, యాజ్ఞవల్కుడు, జనక చక్రవర్తి, ఈ విధంగా గురు పరంపర నడుస్తూ వస్తూనే ఉన్నది. ఈనాటి కాలములో మానవుడు అల్పజ్ఞానము వలన చిన్న చిన్న విషయములకు లోనై, మాయకు లోనై, కోరికలకు లోనై చేయవలసిన ధర్మమును చేయక, చేయరాని దాని వెంట పడుతూ తిరుగుతూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.